నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సాధారణ ఎన్నికలకు డంకా మోగిందని చెప్పుకోవచ్చు. మే 13వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికలు జరగడము, అదేవిధంగా జూన్ 4వ తేదీన ఫలితాలు కూడా వెల్లడవబోతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని పరిణామాలు అయితే రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడం కావచ్చు, అదేవిధంగా ఇంకొద్దిసేపట్లో బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి ఈ విధంగా జంపింగ్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనము ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. సో ఇదే విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోస్ నింపడం కోసానికి కొంతమందికి కార్పొరేషన్ పదవుల్ని నియమించడం జరిగింది గత 2 రోజుల క్రితమే. సో దానికి సంబంధించి ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చింది, ఏ సామాజిక వర్గానికి ఏ విధంగా పదవులు కట్టబెట్టారనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిసారిగా పటేల్ రమేష్ రెడ్డి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, టీజీ అంటే టీఎస్ పై టీజీ వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గతంలో దీనికి సంబంధించి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పనిచేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ పోస్ట్ను పటేల్ రమేష్ రెడ్డి, ఎవరైతే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పటేల్ రమేష్ రెడ్డి, వీరు గతంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అదేవిధంగా మొన్నటికి మొన్న నల్గొండ ఎంపీ విషయంలో కూడా వారికి అన్యాయం జరిగిందని చెప్తూనే వారి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే పటేల్ రమేష్ రెడ్డికి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారికి అవకాశం కల్పించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి రెండవది చూసుకున్నట్లయితే, ఎవరైతే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారో వారికి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. సో మూడవదిగా ప్రీతం, ఎవరైతే నగరి ప్రీతం ఉన్నారో వారు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారు గతంలో ప్రస్తుతానికి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్గా వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవకాశం కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. సో మరొకటి మనం చూసుకుంటే నూతి శ్రీకాంత్ గారు, సో వీరు బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. నూతి శ్రీకాంత్ గారికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా వారికి అవకాశం కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేసినప్పటికీ ప్రస్తుతానికి నూతి శ్రీకాంత్ గారికి ఈ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఎస్ అన్వేష్ రెడ్డి గారికి, ఎవరైతే ఓసీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్వేష్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఎం విజయబాబును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రస్తుతానికి రాయల నాగేశ్వరరావు గారు నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాసుల బాలరాజ్ గారిని నియమించడం జరిగింది. కాసుల బాలరాజ్ గారు బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, ఇది కొంత ఇంపార్టెంట్ కార్పొరేషన్ అని మనం చెప్పుకోవచ్చు, సిహెచ్ జగదీశ్వరరావు గారు, ఎవరైతే సిహెచ్ జగదీశ్వరరావు గారు ఉన్నారో వారు ఓసీ వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారిని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని నియమించింది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నాల మోహన్ రెడ్డి, ఎవరైతే డీసీసీ నిజామాబాద్గా ఉన్నారో వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇంకో విషయం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్టీ నియోజకవర్గానికి ముఖ్యంగా సంబంధించినటువంటి బెల్లయ్య నాయక్ గారికి ఈ పదవిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆర్ గౌతమ్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా చెల్లం నరసింహారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్గా మెట్టు సాయి కుమార్ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరొక తెలంగాణ స్టేట్ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీని చైర్మన్గా కోతారు నగరు, ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోతారు నగరు గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్, సో దీని చైర్మన్గా జనక్ ప్రసాద్,
ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి జనక్ ప్రసాద్ గారు. వీరు ఓసీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం. వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా వారిని నియమించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా ఎండి రియాజ్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఎం వీరయ్య గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారు బీసీ పెరిక సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ చైర్మన్గా నాయుడు సత్యనారాయణ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎంఏ జబ్బార్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వైస్ చైర్మన్గా ఉండబోతున్నారు. వీరు కూడా మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, దానికి చైర్మన్గా టి నిర్మల గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు సమాచారం తెలియవస్తూ ఉంది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా టి నిర్మలా జగ్గారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. వీరు బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రామరెడ్డి మల్రెడ్డి వీరు నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీరు ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా శ్రీమతి కల్వ సుజాత గుప్తా, వీరు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవకాశం కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పొదెం వీరయ్య, ఎవరైతే ఎస్టీ కోయ వర్గానికి సంబంధించిన నేత ఉన్నారో పొదెం వీరయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా అయిత ప్రకాష్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సో వీరు ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్గా కె నరేందర్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంగీత్ నాటక అకాడమీ, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంగీత నాటక అకాడమీ చైర్మన్గా శ్రీమతి అలేఖ్య పుంజాల గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పుకోవచ్చు. వీరు బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ గిరిధర్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని మనం చెప్పుకోవచ్చు. ఎన్ గిరిధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్కు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నె సతీష్ గారు పనిచేయబోతా ఉన్నారు ఈ రోజు నుంచి. సో వారు ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు సమాచారం వినిపిస్తూ ఉంది. సో మన్నె సతీష్ గారు ప్రస్తుతానికి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్కి సంబంధించి ఆ కార్పొరేషన్ చైర్మన్గా వారు పనిచేయబోతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉందో దానికి జరిపేటి జైపాల్ గారు కార్పొరేషన్ చైర్మన్గా ఉండబోతా ఉన్నారు. దీనికి సంబంధించి జరిపేటి జైపాల్ గారు బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏదైతే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా ఈ వెంకటరమణి రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా చివరగా తెలంగాణ ఫుడ్స్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంఏ ఫహీం గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు కూడా మైనారిటీ వర్గానికి సంబంధించిన నేతగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక 37 కార్పొరేషన్ పదవుల్ని వీరందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా వచ్చే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి వీరందరూ కూడా నాయకుల్లో కొంత జోస్ నింపడానికి కావచ్చు, ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సాధించేందుకు తగినటువంటి చర్యల్లో భాగంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకో
మరికొద్ది రోజుల్లోనే ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతోంది. మరికొద్ది రోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ కూడా ఆయా పార్టీలు మొదలు పెట్టబోతున్నాయి. చూద్దాం, ఇప్పటికీ కొన్ని పార్టీలు ఎంపీ అభ్యర్థులను పూర్తిగా ఎవరు కూడా ప్రకటించలేదు. మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. చూద్దాం అంతవరకు ఏం జరుగుతుంది. మరొకసారి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.